కేటీఆర్ గారు నిజానికి సంక్షేమ పథకాలే ఓట్లు కురిపిస్తే సంక్షేమ పథకాలే ప్రజలు విశ్వసించే సంక్షేమ పథకాలు కాదు బ్రదర్, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే సంస్కారం ఉండాలి. సంక్షేమ పథకాలు కాదు. మీరు అనేక హామీలు ఇచ్చారు, లైక్ అమలు చేశారు, కొన్ని అమలు చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఏమంటాం, వీళ్ళు అమలు చేయరు వెదవులు అంటే నేను అది చెప్పడం లేదు. నిజంగా హామీలు అమలు చేసి ప్రజల సంక్షేమాన్ని కోరుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తే మీరు అధికారంలో రావాలి, పొరుగు రాష్ట్రమైన జగన్ అధికారంలోకి రావాలి. ఇద్దరు కూడా అధికారం కోల్పోయారు. వచ్చాం కదా, మాకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి గెలిచారని చెప్తున్నాను నేను క్లియర్గా. మేము అమలు చేశాం కాబట్టి రెండోసారి అధికారంలోకి వచ్చాం. కానీ మేము 2000 పెన్షన్ ఇస్తే కాదు 4000 పెన్షన్ ఇస్తాం. పెద్దమ్మ డిసెంబర్లో ఇస్తా, చిన్నమ్మ నేను వచ్చే నెల నీకు తులం బంగారం ఇస్తా, నీ బిడ్డ పెళ్లికి స్కూటీ ఇస్తా, నీకు చదువుకునే పిల్లకి, నీకు వెంటనే రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9 రోజు ఉరుకురికి 2 లక్షలు తెచ్చుకోండి, తెల్లారే సంతకం పెడతా. ఈ మాటలు చెప్పిన విధంగా అధికారంలోకి వస్తే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చాం కదా, ఇస్తామని చెప్పాం. మళ్ళీ గెలిచి ఇచ్చాము. 2,70,000 డబల్ బెడ్రూమ్ ఇవాళ రేవంత్ రెడ్డి అనే సన్నాసి, వినండి మీరు అడిగారు కదా, రేవంత్ రెడ్డి అనే సన్నాసి మొన్న మూసీలో మునిగిపోతున్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నా అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు? మేము కట్టకపోతే హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. ఇలా మీరు కావాలంటే పోయి పంపించి చూసుకోండి. ఒకటే చోట కొల్లూరులో 16,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, కట్టలేదా? 3 ఎకరాలు దళితులకు కొంతకాలం ఇచ్చినాము, తర్వాత భూమి ధరలు పెరిగిపోయినాయి, అందుకే తర్వాత దళిత బంధు పథకం తెచ్చాము. నేనేమంటున్నా బ్రదర్, అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మేము 100 రోజుల గడువో 200 రోజుల గడువులో మేము వీళ్ళలాగా పెట్టి మాట తప్పలేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనే సన్నాసి రేపు ప్రజలకు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి. చెప్పకపోతే మేము వదిలిపెట్టాం. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి అంటే కోపం. రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోవడాన్ని కేటీఆర్ని జీర్ణించుకోలేకపోతున్నారా? ఒక రేవంత్ రెడ్డి తప్ప ఎవరు కూర్చున్నా మీరు ఆహ్వానించే దగ్గర బ్రదర్, నేను ఒకటి చెప్తాను వినండి. మీరు రేవంత్ రెడ్డిని నేను సన్నాసి అనడం వెనుకటి ఒకటే కారణం ఉంది. కేసీఆర్ గారు ఒక మహానాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, 2 సార్లు ఈ రాష్ట్రానికి ప్రజల చేత స్పష్టంగా ఏ పార్టీ పొత్తు లేకుండా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన నాయకుడు. 71 ఏళ్ళ వయసు, 70 ఏళ్ళ పైబడి వయసున్న నాయకుడు. ఆయన స్థాయి కానీ, అనుభవం కానీ, ఆయన యొక్క పరిజ్ఞానం కానీ ముందు రేవంత్ రెడ్డి చాలా చిన్నోడు. కానీ ఆయన మాట్లాడే మాటలు ఇవన్నీ ఒక సామాన్య బీఆర్ఎస్ కార్యకర్తగా ఒకవైపు, రెండవది ఒక కొడుకుని నేను, ఆయన కొడుకుగా ఇవాళ మా తండ్రిని పట్టుకొని, అంత పెద్ద మనిషిని పట్టుకొని నోటికొచ్చినట్టు ఒక ఓటుకు నోటు దొంగ దూషిస్తుంటే, 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన వెధవ దూషిస్తుంటే ఏం చేయాలి మరి నేను? నాకు రేషం రాదా? డెఫినెట్గా వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఆత్మగౌరవం రమేష్. ఇవాళ ఈయన భాష మారితే మా భాష మారుతుంది. ఆయన ఒకవేళ ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుతుంటే ఆయన ఇటుకతో కొడితే మేము రాయితో కొడతాం.